Find the number of ways of arranging the letters of the word. Letters of the word. Number 1, first question. Independence. And second one. 3 problems at a time and తీసుకుంటున్నాను నేను మ్యాథమెటిక్స్. Third one, intermediate. That's it. 3 problems. ఏదో ఒకటే ఇస్తా 2 మార్క్స్కి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్, ఇండిపెండెన్స్ ఆర్ మ్యాథమెటిక్స్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇంటర్మీడియట్. సో ఫస్ట్ వన్ అరేంజ్మెంట్లో మనకి మళ్ళీ చెప్తున్నా డిఫరెంట్ సపోజ్ డిఫరెంట్ ప్లేసెస్లో నేను 6 ప్లేసెస్ తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 ప్లేసెస్లో 6 ఆబ్జెక్ట్స్ నేను నింపాలి. 6 ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ అన్నాను అనుకో, అప్పుడు అదేంటది ఆన్సర్ ఏమవుతుంది? 6 ఫ్యాక్టర్లు అవుతుంది. కానీ ఆబ్జెక్ట్స్లో కనుక రిపీట్ అయ్యాయి అనుకోండి, సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఎన్ని అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని వాటిని మనం ఏం చేయాలి? డివైడెడ్ బై దట్ ఫ్యాక్టర్లు వేయాలి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్, గివెన్ వర్డ్ ఇండిపెండెన్స్. దేర్ ఆర్ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి దీంట్లో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్. దేర్ ఆర్ 12 letters in the word. There are 12 letters in the given word. అందులో సేమ్ ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ డీతో స్టార్ట్ అవుతుంది కదా, రిపీట్ అయిన లెటర్స్. ఫస్ట్ డీస్, ఇదొకటి ఇదొకటి. సో 2 Ds ఆర్ ఎలైక్. 2 Ds ఆర్ ఎలైక్. ఒకే రకమైనటువంటివి ఎన్ని ఉన్నాయి? 2. ఈలు ఎన్ని ఉన్నాయి? తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ 1 2 3 4. 4 E's ఆర్ లైక్, ఒకే రకమైనటువంటి వస్తువులు. 4. నెక్స్ట్ తర్వాత ఐ ఒకటే ఉంది, ఎన్ 2 ఉన్నాయి. ఎన్లు ఎన్ని ఉన్నాయండి? ఎన్ 1, నెక్స్ట్ ఎన్ ఇక్కడ 1, 2 కాదు 3 ఉన్నాయి. 3 N's ఆర్ లైక్, ఒకే రకమైనటువంటివి. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్? ఎన్ 1 ఉంది, పి 1 ఉంది. సో rest are all different. Rest are all different. So therefore the number of ways of arranging the letters of the word, independence. See, DENC is equals to,
లేదా రిక్వైర్డ్ దేర్ ఫర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత అండి 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై కావాల్సిన అమరికుల సంఖ్య లేదా కావాల్సిన అరేంజ్మెంట్స్ కదా ప్రసారాల సంఖ్య 12 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని వస్తున్నాయండి మొత్తం 2 ఫ్యాక్టోరియల్ సేమ్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. దట్స్ ఇట్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. రైట్. సో ఈ విధంగా 2 మార్క్స్ బిట్లో చాలా సింపుల్ ఇది. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇచ్చినటువంటి వర్డ్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోండి. 12 లెటర్లు ఉన్నాయి. ఆ 12 లెటర్లో సేమ్ వచ్చేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోండి. డీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఈలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 ఈస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఎన్స్ ఉన్నాయి. 2 కాదు 3 ఉన్నాయి. 1 2 3 ఎన్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ అన్నీ కూడా రెస్ట్ ఆర్ ఆల్ డిఫరెంట్. సో కావాల్సిన అమరికల సంఖ్య. ఓకే. సో ఏమవుతుంది? 12 ఫ్యాక్టోరియల్ టోటల్ అన్ని 12 ఉన్నాయి. 12 బై ఎన్ని అయితే రిపీట్ అయినాయో అవన్నింటిని కూడా డివైడ్ చేయాలి. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనే ప్రాబ్లం కూడా సేమ్ స్టోరీ. సో గివెన్ వర్డ్ ఏంటంటే గివెన్ వర్డ్ మ్యాథమెటిక్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? వర్డ్స్ కాదు, ఇది ఒక వర్డ్. ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో దేర్ ఆర్ 11 లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 11 అక్షరాలు ఉన్నాయి. ఇచ్చిన పదంలో 11 అక్షరాలు ఉన్నాయి. అందులో ఏమేమి రిపీట్ అవుతున్నాయి, ఏమేమి సేమ్ ఉన్నాయో రాయాలి. ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్కి ఏ ఎన్ని ఉన్నాయండి? 2 A's ఆర్ లైక్. ఏ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిడిఈ ఎఫ్ ఈ హెచ్ ఒకటే ఉంది. ఐ ఒకటే ఉంది. మ్యాథమెటిక్స్ ఎమ్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 M's. నెక్స్ట్ టీలు ఎన్ని ఉన్నాయండి? 1 2 2 T's ఆర్ అలైక్. ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయా? నో. సో మనకి ఏమేమి వస్తున్నాయండి? ఇక్కడ మొత్తం 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్స్లో 2 A's అలాగే 2 M's 2 T's ఉన్నాయి. సో therefore సింపుల్గా the required number of arrangements, therefore the కావలసిన అమరికల సంఖ్య required number of arrangements is equals to total ఎంత? 11. So 11 factorial by 2s 2 factorial m అంటే 2 factorial t that is also 2 factorial. That is the answer. Very simple. Next తర్వాత మ్యాథమెటిక్స్ అయిపోయింది. అలాగే ఇంటర్మీడియట్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. వెరీ సింపుల్. ఇంటర్మీడియట్ అనే దాని గురించి కూడా థర్డ్ ప్రాబ్లం ఇంటర్మీడియట్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, అందుకని ఒకేసారి మొత్తం అన్నీ కూడా ఒక దగ్గర చేసేసి రాస్తున్నా. ఇంటర్మీడియట్. రైట్. ఇంటర్మీడియట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దేర్ ఆర్ 12 లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్. సేమ్ లెటర్స్ ఏమున్నాయో రాయాలి. సేమ్ లెటర్స్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఏ చూద్దాం. ఏలో ఒకటే ఉంది. నెక్స్ట్ డి ఒకటే ఉంది. నెక్స్ట్ ఏబిసిడి. ఈలు 3 ఉన్నాయి. 3 ఈసెస్ 1 2 3. సో 3 ఈలు ఉన్నాయి. 3 ఈస్ ఆర్ లైక్ ఒకే రకమైనవి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఈ తర్వాత
ఐ అనేవి ఎన్ని ఉన్నాయండి? 1 2 ఐలు ఉన్నాయి. సో 2 I's ఆర్ లైక్ 2 I's ఆర్ లైక్. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా రిపీట్ అవుతున్నాయా? టీస్ ఉంటాయి చూడండి. టీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2. సో 2 T's ఆర్ లైక్. రెస్ట్ ఎన్ ఎం అన్ని డిఫరెంట్. సో మొత్తం సేమ్ ఎన్ని వస్తుందండి ఇంటర్మీడియట్కి? టోటల్ లెటర్స్ ఏమో దేర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎంత అవుతుంది? టోటల్ ఎంత అండి? 12 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ చూడండి 3 ఈస్ వస్తున్నాయంటే ఒకే రకమైనవి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. అంటే తెలుగులో ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ ఆబ్జెక్ట్స్లో పి ఆబ్జెక్ట్స్ ఒకే రకమైనవి ఉన్నాయి. క్యూ ఆబ్జెక్ట్స్ అవి కూడా ఒకే రకమైనవి ఉన్నాయి. ఆర్ ఆబ్జెక్ట్స్ కూడా ఒకే రకమైనవి ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్. రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ డిఫరెంట్. టోటల్గా ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ ఆబ్జెక్ట్స్లో పి ఆబ్జెక్ట్స్ ఒకే రకమైనవి, ఆర్ ఆబ్జెక్ట్స్ ఒకే రకమైన, ఆర్ వస్తువులు, ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు, ఇక్కడ మొత్తం ఎన్ వస్తువుల్లో పి వస్తువులు ఒకే రకమైనవి, క్యూ వస్తువులు మరొక రకమైనవి, ఆర్ వస్తువులు ఇంకొక రకమైనవి, రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్. అయితే వాటన్నిటిని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ మనం ఇప్పుడు చేసింది అది.